నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వీడియోస్ చేసుకుంటే చేసుకోండి. ఎన్ని రకాలు చేసుకుంటారో 9 రకాల ప్రసాదాలు, 20 రకాల ప్రసాదాలు చేసుకుంటే చేసుకోండి. పట్టు చీర కట్టుకొని, జ్యువెలరీ ఇది వేసుకుంటే అది పెట్టుకోండి. మీ వాట్సాప్ స్టేటస్ వరకు ఉంటే ఓకే. పెట్టుకోండి. కానీ వీడియోస్ మాత్రం పెట్టకండి. ఎందుకు అంటున్నానంటే, మీ రెసిపీస్ చూసి, మీరు రెడీ అవ్వడం చూసి ఇంట్లో వాళ్ళు అడుగుతారు. మమ్మీ నాకు వీళ్ళు చేశారుగా రెసిపీ ఈరోజు పండగకి ఇదే చేశారంట కదా! నాకు కూడా చేసి పెట్టు. నాకదే కావాలి వేరేదొద్దు. నాకు ఇన్ని రకాలు కావాలి. వాళ్ళు 3 రకాలు చేశారు కదా! నాకు 3 రకాలు కావాలి. ఇంట్లో హస్బెండ్ కూడా అంతే. వాళ్ళు చేశారు కదా! వాళ్ళు ఎలా చేస్తున్నారు నువ్వెందుకు చెయ్యవు? అరే! అందరికి ఇంట్రెస్ట్ ఉండాలి గదా! అందరికి ఓపిక ఉండాలి గదా! వాళ్ళకి ఓపిక ఉందని అందరికీ ఉండాలంటే ఎలా పడుతుంది? మనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండకపోవచ్చు కదా! వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మనకుండాలని లేదు గదా! అందరూ ఒకేలా ఉండరు. అసలు అప్పట్లో ఉన్న ఓపికలు ఇప్పుడెక్కడివి? ఎప్పుడైనా ఆ వంటలు చేసేటప్పుడు పిండి వంటలంటే ఏముంటుంది? ఆయిల్ ఫ్రై ఉంటాయి. ఆ నూనెలో ఎక్కడ చెయ్యి కాలుతుందో, ఎక్కడ ఆయిల్ మొఖం మీద పడుతుందో అంత హడావిడిగా ఉంటుంది పండగ రోజు. కరెక్ట్ మెజర్‌మెంట్స్ చూసుకోవాలి. కొంచెం తక్కువైనా అది రెసిపీ సెట్ అవ్వదు. అంత టెన్షన్‌లో ఉంటాము. ఉంటామో కూడా తెలీదు. అసలు తినడానికి టైం దొరుకుతుందా ఫస్ట్ చెప్పండి? తర్వాత ఆ సింక్‌లో గిన్నెలు చూస్తే ఉంటుంది. పండగంతా ఒకెత్తు. ఆ సింక్‌లో గిన్నెలు ఒక్క వెరైటీస్ చేయడానికి ఎన్ని గిన్నెలు పడతాయండి? చెప్పండి మీరే. అలాంటిది ఆ రోజు వెజ్, నాన్ వెజ్ రైసు లేకపోతే బగారా, లేకపోతే రెసిపీస్, స్వీట్ రెసిపీస్, హాట్ రెసిపీస్ ఇలా సింక్‌లో గిన్నెలన్నీ నిండిపోతాయి. ఇంకప్పుడు కనిపిస్తుంది అసలైన పండగ ఆడవాళ్ళకి. వినాయక చవితొస్తే మండపం దగ్గరికెళ్ళిపోతారు పిల్లలైనా, హస్బెండ్ అయినా. దీపావళొస్తే టపాసులు కాల్చుకోవడానికి బయటకెళ్ళిపోతారు. సంక్రాంతి వచ్చిందంటే కైట్స్ తీసుకొని ఎళ్ళిపోతారు బిల్డింగ్ మీదకి. ఇంకా బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు మమ్మీ నాకు ఆకలేస్తుంది ఆ రెసిపీ తీసుకురా, ఇది తీసుకురా, నాకు గారెలు తీసుకురా, బూరెలు తీసుకురా. ఇంక హస్బెండ్ అయితే వామ్మో నాకు హెడేకొస్తుంది చాయ్ తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. సన్ చెప్తున్నాను కదా! సండే వచ్చినా, పండగలు వచ్చినా, హాలిడేస్ వచ్చినా మనది మాత్రం రొటీన్ కిచెన్ అంతే. వాళ్ళకే హాలిడేస్. మనకు హాలిడేస్ వామ్మో! హాలిడేసా? రెస్ట్ ఉంటే చాలు హాలిడేస్ కాదు. అయిపోయిన తర్వాత సబ్జా మీద నుంచి తీసిన గిన్నెలు పండగ కోసం, పిండి వంటల కోసం అవన్నీ కడిగి, క్లీన్ చేసుకొని, ఆరబెట్టుకొని, మళ్ళీ అటక మీద పెట్టేసేయాలి. గ్యాప్‌లోనే మళ్ళీ ఇంకొక పండగొచ్చేస్తుంది. ఈ పండగ అంటే ఖర్చుతో కూడుకున్న పని. పండగ వస్తుందంటే ఫస్ట్ ఖర్చు. అంతే. అది రెసిపీస్ గురించైనా, పూజ సామానైనా రూ. 100 పెడితే ఎన్ని బంతి పూలొస్తున్నాయి? పండగంటే 3, 4 గంటలకే లేవాలి. ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవాలి. పూజలు చేసుకోవాలి. రెసిపీస్ చెయ్యాలి. ఇటువైపు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. చూసినంత ఈజీ గాదు ఏదైనా. పండగ వస్తే చాలు మంచిగా రెడీ అవ్వాలి. మంచి మ్యాచింగ్స్ వేసుకొని ఫోటోస్ దిగాలి, వీడియోస్ దిగాలి అని నాకు ఉంటుంది. అందరికీ ఉంటుంది. టైం ఎక్కడుంటుందసలు? తయారవ్వడానికి రెడీ అవ్వడానికి టైం ఎక్కడుంటుంది? జస్ట్ మనం తలస్నానం చేశామా, ఏదో ఒక డ్రెస్సో, శారీయో కట్టుకున్నామా, కిచెన్‌లోకి వెళ్ళిపోయామా అంతే. అందరికి ఓపిక ఉండదండి. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్నవాళ్ళు చేసుకుంటే చేసుకోండి. కానీ వాళ్ళని చూసి మీరు చేయాలి, వాళ్ళెలా చేస్తున్నారు మీరు అలా చేయాలంటే కుదరదు. అందరికీ అన్నిట్లలో ఇంట్రెస్ట్ ఉండదు. ఉంటుంది. ఒకవేళ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా, హెల్పర్స్ లేకుండా చేయాలంటే కష్టం. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే మరీ కష్టం. వాళ్ళతోనే పండగలు హడావిడి లేకుండా, ఆర్భాటాలకి పోకుండా, అందరం హ్యాపీగా ఉన్నామా, ఎంజాయ్ చేసామా అనేలాగా ఉంటే ఓకే. కానీ ఏదో తక్కువైందన్నట్టు, ఏదో మిస్ అయిపోయిందన్నట్టు, ఏదో కోల్పోతున్నామన్నట్టు అయిపోతుంది పండగ వస్తే. అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అటు రిలేషన్ పరంగా అయినా, మనీ పరంగా అయినా ఏదో రకంగా మనశ్శాంతి అయితే లేదు. అలా అని ఇంగా అన్నీ మైండ్‌లో పెట్టుకొని పండగ హ్యాపీగా చేసుకోవాలన్నా చేసుకోలేం. పండగొచ్చినా ఇంకొక భయం ఏంటంటే, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా? ఈ ఊరెళ్ళాలా, ఆ ఊరెళ్ళాలా? వీళ్ళు పిలవకపోతే ఒక గొడవ. పిలిస్తే ఒక గొడవ. పిలిచిన వాళ్ళింటికేమో వెళ్ళబుద్ధి గాదు. పిలవని వాళ్ళింటికేమో అని మనసులో ఉంటది. అది ఇంగ అమ్మాయిలకే అర్థమవుతుంది ఆ సిట్యుయేషన్. అబ్బాయిలకి ఎక్కడైనా ఓకే. ఎవరింటికెళ్ళినా ఓకే. అమ్మాయిలకి మాత్రం మీరే అర్థం చేసుకోవాలి. సో, ఇదనమాట ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరిని ఉద్దేశించింది కాదిది. నాకు ఉన్న ఫీలింగ్ బయట జరిగే కొన్ని సన్నివేశాల ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అది ఇన్‌ఫ్లుయెన్స్ అయినా, సబ్‌స్క్రైబర్స్ అయినా, మనలో రిలేషన్స్ అయినా ఏదైనా. కానీ ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు. సో, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ లైక్ కూడా చేయండి. సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.